అనేది కాంగ్రెస్ బీజేపీకి తెలుసు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కున్నా, 8 మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నా, తెలంగాణకి గత 2 బడ్జెట్లలో దక్కింది 0, ఈ బడ్జెట్లో కూడా దక్కేది 0 అనేది స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇవాళ కేవలం ఆ అంశం మీదకి, వీళ్ళ వైఫల్యం మీదకి, వీళ్ళ చాతగానితనం మీదకి, వీళ్ళ అసమర్థత మీదకి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేఘాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు 2 సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే 2 సంవత్సరాల కిందట కేసు పెడితే ఈరోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి 8+8 గుండు 0 అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు. నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు. భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు. ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేటతెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత 2 సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. మీడియా కూడా దయచేసి నా ప్రార్థన, ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటుబడితే అటు బాధ్యతారాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని నిజంగానే ఏమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు, మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు. కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని దొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే, ఒకవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే, కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే, బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. రేపు చివరి రోజు నామినేషన్ విత్డ్రాల్స్ కి ఇంకా ఇతరత్ర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపో ఎల్లుండో. అలాంటి ఈ పరిస్థితుల్లో
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వడ్డించి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు వారికి ఇవాళ ఇతోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు. ఈ అసత్య కథనాలు, ఈ లీకులు, ఈ అబద్దాలు, ఈ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పనికిమాలిన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే అసలు ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్ ఉందా లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా అది కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో సుల్తాన్ బజార్ పరిధిలో పొట్టున 8 గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని, ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని, సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు, పట్టించుకునేవాడు లేడు. ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నా. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు. సమ్మక్క సారక్క జాతర కోట్లాది మంది ప్రజలు గొప్ప జాతరగా తెలంగాణ కుంభమేళగా జరిగే అద్భుతమైన పండుగ, తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. అలాంటి పండుగలో అధ్వాన్నమైన ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే, అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల నిర్వహణ, కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు. ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం లేరు. ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే గత వారం రోజులుగా కాలక్షేపం ఏదైతే చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా. అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు 2 ఏళ్లు కాలక్షేపం చేశారు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్లి కాళ్ళు పట్టుకోవాలి. నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్ళు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ఈ 2 ఏళ్లలో మరి మీరు రాష్ట్రానికి సాధించింది ఏమన్నా ఉందా దయచేసి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు. కాళేశ్వరం అన్నారు, స్కామ్ అన్నారు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానిలో 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు, ఏదో జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో ఏదో రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లోకూర్ గారిని వేసి ఏదో సాధిస్తామన్నారు. మరి ఇప్పుడు ట్యాపింగ్ అంటూ 2 ఏళ్లుగా టైంపాస్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకు కొట్టేసే పరిస్థితి. ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత గల ప్రతిపక్ష శాసనసభ్యుడిగా